నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలపై సస్పెన్స్ నెలకొంది. ఎవరికి ఎక్కడ టికెట్ కేటాయిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. బీజేపీ సెకండ్ లిస్ట్లో రిలీజ్ చేస్తారా లేక చిలకలూరిపేట సభలో అనౌన్స్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాలకు పోటీ చేయనుంది. అయితే అభ్యర్థుల పేర్లు ఇంకా ప్రకటించకపోవడంతో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు 10+6 మాత్రమే కాదు, ఈ లెక్క మారినా మారొచ్చనే చర్చ కూడా తెరపైకి వస్తుంది. ఈ క్రమంలో అభ్యర్థుల జాబితాను పురంధేశ్వరి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు అందజేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ 10+6 స్థానాలే ఫైనల్ అయినా అక్కడ పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలోనూ ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని తెలుస్తుంది. ఈ విషయంలో మొదటి నుంచి పార్టీలో ఉన్నవారిని కాకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారనే చర్చ బీజేపీలోని కొంతమంది కీలక నేతలు భావిస్తున్నారు. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలను కలవబోతున్నారంటున్నారు. అయితే బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలపై కొంతవరకు క్లారిటీ వచ్చిందని తెలుస్తుంది. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం విశాఖ ఉత్తరం నుండి విష్ణుకుమార్ రాజు, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, పి గన్నవరం నుంచి అయ్యాజీ వేమ పోటీ చేసే అవకాశాలు ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యాయని తెలుస్తుంది. ఇక మిగిలిన అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా అప్రూవల్ కోసం హస్తినకు వెళ్లిందని అంటున్నారు. బీజేపీ పోటీ చేయబోయే 6 లోక్సభ స్థానాల్లోనూ ప్రస్తుతానికి 4 అభ్యర్థులు కన్ఫర్మ్ అయ్యారని సమాచారం. ఇందులో రాజమండ్రి నుండి పురంధేశ్వరి, తిరుపతి నుంచి ముని సుబ్రహ్మణ్యం, నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజు, అరకు నుంచి కొత్తపల్లి గీత దాదాపు ఖరారయ్యారని తెలుస్తుంది.